పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. తమిళనాడు ఎన్నికలలో విజయ్ పేరు ఒకవైపు మారుమోగుతుండగా మరొక వైపు హీరోయిన్ త్రిష పేరు ట్రెండింగ్లోకి వచ్చేసింది. ఎక్స్లో ఇప్పటికే త్రిష పేరు ట్రెండింగ్లో ఉంది. కారణం ఈరోజు త్రిష బర్త్డే, అదేవిధంగా ఇదే రోజు టీవీకే అధికారంలోకి వస్తున్నటువంటి పరిస్థితి. ఫలితాలలో విజయ్ సునామీ సృష్టిస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడడం ఇప్పుడు త్రిష పేరుని హైలైట్ చేయడానికి కారణంగా మారింది. అలాగే ఇప్పుడు తాజాగా త్రిష హీరో విజయ్ ఇంటికి వెళ్ళి నేరుగా అక్కడ అభినందనలు తెలిపింది. ఈ భారీ విజయానికి తను అభినందనలు తెలిపి తను కూడా సెలబ్రేట్ చేసుకుంది యొక్క విజయాన్ని. ఎందుకంటే మొదటి నుంచి కూడా విజయ్తో త్రిషకు ఉన్నటువంటి మంచి రిలేషన్షిప్ గురించి మనందరికీ తెలిసిందే. వారు మంచి స్నేహితులుగా ఉన్నారు. మొదటి నుంచి చాలా కాలంగా వారిద్దరూ కూడా ఏ విషయంలో అయినా కూడా అన్ని అభిప్రాయాలు తెలుసుకొని ముందుకు వెళ్ళేటువంటి పరిణామం. తను ఎన్నికలకు ముందు కూడా త్రిష విజయ్ గెలవాలని చెప్పేసి చాలా సందర్భాలలో కూడా తను చెప్పినటువంటి సందర్భాన్ని చూసాం. నిన్న తిరుపతికి వెళ్ళినటువంటి త్రిష ఈరోజు ఉదయం తిరుమలలో దర్శనం చేసుకున్న తర్వాత నేరుగా చెన్నైకి వెళ్ళినటువంటి త్రిష చెన్నైలో విజయ్ ఇంటికే వెళ్ళింది. డైరెక్ట్ అక్కడికి వెళ్ళి ఈ గెలుపుకి, భారీ విజయానికి, వచ్చినటువంటి సీట్ల సంఖ్యకి, టీవీకి అధికారంలోకి చేపట్టబోయేటువంటి సందర్భంలో, ముఖ్యమంత్రిగా విజయ్ ఉండబోతున్నటువంటి సందర్భంలో తాను చాలా ఆనందంతో అక్కడికి వెళ్ళి విజయ్కి కంగ్రాట్స్ చెప్పింది, అభినందనలు చెప్పింది. ప్రస్తుతం ఈ టాపిక్ హైలైట్గా మారింది. ఎందుకంటే ఉదయం నుంచి ఆల్రెడీ త్రిష గురించి డిస్కషన్ నడుస్తుంది. బర్త్డే రోజే ఒక అదిరిపోయేటువంటి గిఫ్ట్ ఇచ్చినట్టుగా విజయ్ ఈ యొక్క విజయాన్ని తనకిచ్చినట్టుగా మారిందన్న అభిమానులు కూడా చర్చించుకుంటున్నారు. అలాగే ఈరోజు రెండు అంశాలు ట్రెండింగ్లోకి వచ్చాయి. ఒకటి త్రిష పేరు, ఇంకొకటి జననాయకన్ సినిమాకు సంబంధించి కూడా. ఎందుకంటే గత 2 నెలల నుంచి జననాయకన్ సినిమా విడుదలకు సంబంధించి నెలకొన్నటువంటి సందిగ్ధత, వచ్చినటువంటి వివాదాలు, వచ్చినటువంటి ఆటంకాలు ఇవన్నీ కూడా ఇక పూర్తిగా కొలాప్స్ అయ్యేటువంటి అవకాశం. నేరుగా ప్రభుత్వాన్నే అక్కడ ఏర్పాటు చేయబోతున్నారు. హీరోనే అక్కడ ముఖ్యమంత్రి కాబోతున్నాడు కాబట్టి తన సినిమాని ఇక ఎవరు ఆపుతారు అంటూ అభిమానులు కూడా కాలర్ ఎగిరేస్తూ చెప్తున్నారు. మా సినిమానికి ఆపేదెవరంటూ కూడా వారి యొక్క కామెంట్స్ని ఇప్పుడు వ్యక్తపరుస్తున్నారు. అండ్ అలాగే ఈ యొక్క పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి తర్వాత త్రిష రోల్ ఏ రకంగా ఉండబోతుంది, టీవీకే పార్టీలో త్రిష రోల్ ఏ రకంగా ఉండబోతుంది? ఇప్పటివరకు ఒక స్నేహితురాలుగా బయట నుంచి విజయ్కి మద్దతు ఇస్తూ ఒక ఇండస్ట్రీలో సీనియర్ హీరోయిన్గా ఆ రకంగానే ఉంది. కానీ ఇప్పుడు పొలిటికల్గా ఏమన్నా టర్న్ తీసుకునేటువంటి అవకాశం ఉందా? త్రిష ఏమైనా స్టెప్ తీసుకొని టీవీకే పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించేటువంటి అవకాశం ఉందా? ఏ రకంగా తర్వాత పరిణామాలు ఉండబోతున్నాయి అనేటువంటి చర్చ కూడా కొనసాగుతుంది. ఏదేమైనా కూడా ఊహించని స్థాయిలో తమిళనాడులో వస్తున్నటువంటి ఈ ఫలితాలనేటివి టీవీకే పార్టీ కార్యకర్తలలో, ముఖ్యంగా విజయ్ అభిమానుల్లో పూర్తిగా సంబరాలని నెలకొనలా చేసింది. చాలా ప్రాంతాలలో విజయ్ అభిమానులు అయితే భావోద్వేగానికి గురవుతున్నారు. ఈ భారీ విజయాన్ని కట్టబెట్టినటువంటి మిగతా అభిమానులందరికీ, ప్రజలందరికీ కూడా మద్దతు, వారికి కంగ్రాట్స్ తెలియజేస్తున్నారు. వారు ఆ భావోద్వేగానికి గుర్తు కొంతమంది మహిళలు ఏడుస్తూ వీడియోలు కూడా పెడుతున్నటువంటి సందర్భం. మా విజయ్ గెలిచాడు, ముఖ్యమంత్రి కాబోతున్నాడు, మా పార్టీ టీవీకే పార్టీ అధికారంలోకి రాబోతుంది అన్నట్టు వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. చాలామంది ఈ యొక్క విజయాన్ని ఒక పొలిటికల్ విజయంగా చూడట్లేదు, ఒక ఎమోషనల్గా చూస్తున్నారు ఈ విజయాన్ని. చాలా కాలంగా అక్కడ డిఎంకే, అన్నా డిఎంకే పార్టీలు మాత్రమే అధికారంలోకి ఉన్నాయి. దశాబ్దాల కాలంగా ఆ పార్టీలు మాత్రమే అధికారాన్ని చేపడుతున్నాయి. ఈసారి హీరోగా విజయ్ పార్టీని నెలకొల్పి విజయ్ తను గెలవడానికి ఇప్పుడు ఈ యొక్క ఫలితాలు మూలం కావడంతో అభిమానులందరూ కూడా ఒక మార్పు కోరుకున్నారు. తమిళనాడులో ప్రజలందరూ కూడా మార్పు కోరుకున్నారు అనేటువంటి ఒక సంకేతం అయితే బలంగా వినిపించింది. ఇప్పుడు విజయ్ గెలుపు తమిళనాడుకే పరిమితం కాలేదు. ఇప్పుడు దేశ రాజకీయాలలో కూడా తన ప్రభావం ఒక కొత్త దిశగా తీసుకువెళ్ళబోతుందనే దానికి సంకేతంగా మారింది. రేపొద్దున విజయ్ దేశ రాజకీయాల్లోనే క్రియాశీలకంగా మారబోతున్నారు, కీ రోల్ ప్లే చేయబోతున్నారు అనేది మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. 100 సీట్లకు పైగా ఆధిక్యంలో కొనసాగుతూ గెలుపు దిశగా ముందుకు వెళ్తున్నటువంటి విజయ్కి ఇప్పుడు అన్ని దిశల నుంచి, అన్ని వర్గాల నుంచి కంగ్రాట్స్ వస్తున్నాయి. అండ్ స్టాలిన్కి ఒక పెద్ద షాక్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మొదటి నుంచి కూడా చాలా ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా డిఎంకే గెలుస్తుందని చెప్పాయి. 1-2 సంస్థలు మాత్రమే టీవీకేకి అధికారం వచ్చే అవకాశం ఉందన్నారు. దాంతోపాటుగా సుమన్ టీవీ మాత్రమే మేము క్యాలిక్యులేట్ చేసి కరెక్ట్గా వివరించినటువంటి ఒక అంశం. ఒకవేళ హంగ్ వచ్చినా 30-40 సీట్లు విజయ్కి వచ్చినా కూడా ఖచ్చితంగా విజయ ముఖ్యమంత్రి అయ్యేటువంటి అవకాశం ఉందని కూడా 10-15 రోజుల నుంచి సుమన్ టీవీ వేదికగా ఈ యొక్క అంశాలని, అక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ రిపోర్ట్స్, అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క మూడ్ని, అభిమానుల యొక్క పల్స్ని, పెరిగినటువంటి ఓటింగ్ని, మహిళల ఓట్లు, అదేవిధంగా యువత ఓట్లు పెరిగినటువంటి వాటిని ఒక అంచనా వేసి పూర్తి స్థాయిలో సుమన్ టీవీ కూడా ఒక కంక్లూజన్కి వచ్చింది. ఖచ్చితంగా విజయ ముఖ్యమంత్రి అవుతాడు. ఈ విషయాన్ని 15 రోజులుగా వివరిస్తూనే ఉంది. అన్నట్టుగానే
పెద్ద పెద్ద సంస్థలు కూడా ఎక్స్పెక్ట్ చేయలేనటువంటి ఈ యొక్క ఎగ్జిట్ పోల్స్ని సుమన్ టీవీ అంచనా వేసినటువంటి విధంగానే టీవీకే ఇప్పుడు వన్ సైడెడ్గా దూసుకు వెళ్ళిపోతుంది. అక్కడ తమిళనాడులో జయకేతను ఎగరవేస్తూ ముఖ్యమంత్రి పదవిని అధిరోహించేందుకు సిద్ధమవుతున్నటువంటి విజయ్ ఇప్పుడు దేశ రాజకీయాలలో కూడా ఒక ప్రభంజనాన్ని సృష్టించే అవకాశం ఉంది. రాబోయే రోజులలో దేశ రాజకీయాల్లో కూడా కీలకమైనటువంటి పాత్ర పోషించేటువంటి అవకాశం ఉన్నట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఏదేమైనా కూడా ప్రస్తుతం తమిళనాడులో ఒకవైపు విజయ్ పేరు మారుమోగిపోతుండగా మరొక వైపు త్రిషా పేరు కూడా ట్రెండింగ్లోకి వచ్చేసింది. తన బర్త్డే రోజే ఇంత అద్భుతమైనటువంటి విజయాన్ని అందుకోవడం పట్ల విజయ్కి అభినందనలు తెలుపుతూ తన ఇంటికి వెళ్ళి త్రిష ఇప్పుడు తన కంగ్రాట్స్ కూడా చెప్పినటువంటి సందర్భం కూడా నెలకొంది. కాబట్టి ఈ అంశాలు ఇప్పుడు ట్రెండింగ్లోకి మారాయి. మరి తర్వాత కార్యాచరణ ఏ రకంగా ఉండబోతుంది, క్యాబినెట్ ఏ రకంగా కూర్పు ఉండబోతుంది, త్రిష ఆ పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో ఏమైనా భాగం కాబోతుందా లేదా ఓన్లీ బయట నుంచి మిత్రురాలుగా ఉండి తను సినిమాలకే అంకితం కాబోతుందా అనేది వేచి చూడాలి.